అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలామంది కూడా ఎప్పుడు ఇవి కష్టాలైనా ఇక మారదా నా జీవితం అని అనుకుంటూ ఉంటారు కదా. ఇక వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడు కష్టాలు పేదరికంతో బాధపడేవాళ్ళు శక్తివంతమని ఈ దీపం వెలిగిస్తే సరిపోతుందన్నమాట. మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా కొన్ని క్షణాల్లోనే మీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాయి. మనలో చాలామంది అడుగడుగున కష్టాలు అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అయితే మీకు ఎన్ని కష్టాలున్నా సరే మీ సమస్యలని వెంటనే తీరిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తుండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. మీ తలరాతను సైతం మార్చేసే నిత్య దీపారాధన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. దీపం వెలుగులోనే దేవతలు నివసిస్తారు. దీపానికి ఎంతో విశిష్టత ఉంటుంది. కాబట్టి దీపారాధన చాలా నిష్టగా చేయాలి. పూజలో ఎలాంటి లోపాలు లేకుండా దేవతలను పూజిస్తే పూజలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. ఇక తెల్లవారుజామున సూర్యుడు రాకుండా దీపారాధన చేస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. ఇక తెల్లవారుజామున పూజలు చేయలేని వాళ్ళు సాయంత్రం 6 దాటిన తర్వాత దీపం వెలిగించవచ్చు. ఎందుకంటే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. ఇక దేవుని పూజలో తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ఉంటాయి. అలానే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలానే ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి. ఇక వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అయితే దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా దీపం వెలిగించకూడదు. ఇక శివుడిని పూజించే సమయంలో శివుడికి ఎడమ వైపున దీపారాధన చేయాలి. అలానే విష్ణుమూర్తిని పూజించే సమయంలో విష్ణుమూర్తికి కుడి వైపున దీపం వెలిగించాలి. ఏ దేవుణ్ణి పూజించినా సరే దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. అలానే అమ్మవారిని పూజించే సమయంలో అమ్మవారి ముందు తెల్లని బియ్యం పోసి దానిపైన దీపం వెలిగించి గులాబీ పువ్వులతో కానీ తామర పూలతో కానీ అమ్మవారిని పూజిస్తే ఇంటి శ్రేయస్సు పెరిగి ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఇక అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. దీపం చేసే సమయంలో అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. సాధారణంగా మనం దీపారాధన చేసేటప్పుడు పత్తితో చేసిన ఒత్తులను ఉపయోగిస్తాము. కానీ తామరకాడతో చేసిన ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. అలానే జిల్లేడు ఒత్తులతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి. ఇక పూజలో వెలిగించిన దీపాల నుండి అగరబత్తులను కానీ కర్పూరాన్ని కానీ వెలిగించకూడదు. ఇక తులసి కోటలో దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదలో వెలిగిస్తే ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దుష్టశక్తులు అడుగు పెట్టవు. దీపం కుందలను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తర్వాతే దీపాలు వెలిగించాలి. అంతేకాని కుందలను శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపం వెలిగించకూడదు. ఇది మహాపాపం. ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత నైవేద్యం పక్కనే మంచినీళ్ళ గ్లాసును పెట్టాలి. అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు. అలానే నైవేద్యం చుట్టూ కూడా మంచినీళ్లు చల్లాలి. ఇక వెండి ప్రమిదలో దీపం చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి మీ స్తోమత ఉంటే చిన్న వెండి దీపం కొనుక్కొని అందులో దీపారాధన చేస్తే అలాంటి వారికి అష్టనిధులు కలుగుతాయి. అలానే మీరు అనుకున్న పనులన్నీ సకాలంలోనే పూర్తవుతాయి. ఇక శుక్రవారం నాడు దీపారాధన చేసేవారు ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి ఉంటుంది. అలానే గణపతిని పూజించేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. పూజలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు. దీపం కింద 2 తమలపాకులు పెట్టాలి. తమలపాకు పైన దీపారాధన చేస్తే డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలు ఉండాలి. ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత అందరూ తలపైన అక్షింతలు వేసుకుని దేవుడికి నమస్కారం చేసి 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవాలి. ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో నేలపైన ఒక వస్త్రం వేసుకొని కూర్చొని దీపారాధన చేయాలి. అంతేకాని నిలబడి పూజలు చేయకూడదు. నైటీలు వేసుకొని స్త్రీలు దీపం వెలిగించకూడదు. ఆడవాళ్ళు చీర కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుణ్ణి పూజించాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. ఇక స్త్రీలు చేతి నిండా మట్టి గాజులు వేసుకొని తలలో పూలు పెట్టుకొని దీపం వెలిగిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. అలానే దీపం వెలిగించిన తరువాత దీపం కుందల నుండి నూనె బొట్లు కారకుండా చూసుకోవాలి. పూజలో వెలిగించే దీపం కుందలను ఖచ్చితంగా కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడే పూజకు ఫలితం ఉంటుంది. ఇక ఆడవారు చేసే పూజ కన్నా మగవారు చేసే పూజలకి విశేషమైన ఫలితం కలుగుతుంది.
సో విన్నారు కదండి, ఏ పూజ చేస్తే మనకి ఫలితం కలుగుతుందో, మన కష్టాలన్నీ తీరిపోవడానికి ఈ విధంగా చేసి చూడండి. డెఫినెట్గా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో విన్నారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.